అసలు కాంగ్రెస్ కూని రేవంత్ చర్యలతో హస్తం పార్టీ విలవిల వలస నేతలతో పాత కాపులకు చెక్. కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి, బీఆర్ఎస్ నుంచి చేరికలన్నీ ఆ మంత్రి ఆధ్వర్యంలోనే ఫిరాయింపుల శాఖ ఏర్పాటు చేశారా అంటూ సెటైర్లు. పొంగులేటి ఆ మంత్రి ఏం లేదు, ఆడ ఫోటో వేసి క్లియర్గా చెప్తారు. ఎందుకంటే జాయినింగ్స్ అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి వాస్తవానికి కూడా. కాంగ్రెస్ పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణలో తన వాళ్ళు పదవిని పదిలపరుచుకునే దిశగా పావులు. పాత కాంగ్రెస్ లీడర్లను పంపించే ప్లాన్. మెజార్టీ ఉన్న బలం కోసం వెంపర్లాట. పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం. గత టీడీపీ సహచరులపైనే ప్రధాన దృష్టి. కాంగ్రెస్ జిల్లా నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎంకు అరకొర సమాచారమే అంటూ చూస్తా ఉన్నాం. వీళ్ళు ఏం రాస్తారు, వీళ్ళకన్నా అర్థమైతే చాలు. అఫ్కోర్స్ జీవన్ రెడ్డి విషయంలో మాత్రం జీవన్ రెడ్డికి చెప్పలే, అది ఒప్పుకుంటా. కానీ మిగిలిన అందరి విషయాల్లో చెప్పే చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డికి పొగ. కరీంనగర్ కాంగ్రెస్లో రేవంత్ చిచ్చు. జీవన్ రెడ్డిని వదిలించుకునే స్కెచ్. విఫల నేతగా ముద్ర వేసి పంపే ప్లాన్. సంజయ్కి కండువా. అందుకేనా రేవంత్ తీరుపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం. జగిత్యాల్లో ఆందోళన. రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి. జగిత్యాలకు మంత్రి దుద్దిల్లా నేతలు. కొనసాగుతున్న బుజ్జగింపులు. జీవన్ రెడ్డి సీనియర్ నేత, ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము. మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్య. ఏఐసీసీ నుంచి క్లియర్గా ఈయనకి మ్యాండేట్ ఇచ్చారు, నీకేం కాదన్నా మేము ఉన్నాము, మేము చూసుకుంటామని చెప్పేసి. అది కూడా జరిగిపోయింది వాస్తవానికి. అయితే ఏఐసీసీ నుంచి నా ఫోన్ చేసి కూడా మాట్లాడినట్టుగా మాకున్నటువంటి సమాచారం.